అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే అస్సలు బాగాలేము. 2 డేస్ నుంచి అయితే వీడియోలు పెట్టలేకపోయాము, ఎందుకంటే ఫీవర్ వచ్చిందనమాట. అందుకోసమే హెల్త్ బాగలేకపోకుండా అందుకోసం అయితే వీడియో అయితే పెట్టలేదు. ఈరోజు కొంచెం అయితే ఓకే అనమాట. మా అమ్మ వచ్చి ఉండే పొద్దున్న. ఇక అక్కడ కూడా మా నాన్నమ్మ అయితే మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళి ఉన్నది. వాళ్ళు కుంభమేళనో ఎటో పోయినట్టు అయితే మా నాన్నమ్మని తీసుకెళ్ళి ఉంచిండ్రు ఇంట్లో కావాలి అన్నట్టు. అందుకోసమే ఇక ఇంటికాడ కూడా ఉండాలని మా అమ్మ అయితే కృతిక పాపని తీసుకొని వెళ్ళింది పొద్దున్నే. నిన్న పొద్దంతా నా దగ్గరే ఉండే. ఇక నిన్న నైట్ పడుకొని ఈరోజు పొద్దున్న వెళ్ళిపోయింది. ఒక సెలైన్ ఎక్కిపించిండ్రు, ఒక 2 సూదులు వచ్చిండ్రు. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. మంచూరియా అయితే చేసి ఉంది. నేనైతే ఏం చేయలేదు, మిర్చులు ఇప్పుడైతే కర్రీ చేద్దామని క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసుకుంటున్నాను. మా ఆయన చేయమంటున్నా. మా ఆయన అయితే సరే అన్నారు. సరిపోతాయి. పొద్దున వెళ్ళి తీసుకొచ్చిండ్రు. మా ఆయన పొద్దునంటే చికెన్ తీసుకెళ్ళడానికి పోయిండ్రు అయితే తీసుకొచ్చిండ్రు. తాత ఏమో విచార, మా కోళ్ళు అయితే చనిపోతున్నాయి, అందుకోసమే ఇక విచార పడుతూ కూర్చున్నాడు మా తాత. మంచూరియా మొత్తం అయితే అయిపోయింది. ఇక మా ఆయన అయితే సదురుతున్నాడు. నేను సదురుతా అంటే అద్దు నీకు మళ్ళీ మంచిగా లేదు కదా అని ఇక నేనే సదురుతాను. కడాయి అయితే లోపల తీసుకెళ్తాడు, లేకుంటే రోజు నేనే తీసుకెళ్ళేదాన్ని అనమాట. ఇవన్నీ ఇక ప్లేట్లో సర్దేసిండు, సాస్ ఇవన్నీ. గ్యాస్ మొత్తం ఈ లోపల గ్యాస్ అయితే బయట తెచ్చి పెట్టినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ లోపల అయితే కూలర్ సెట్ చేసినాం. ఎండాకాలం కదా, అసలే చిన్న పాప కూడా ఉంటుందని కూలర్ అయితే సెట్ చేసినాం. ఈ గ్యాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. నేను పెడతా పట్టాం, ఇట్లా తలపుతాను. నువ్వు పెట్టకు, పరేషాన్ కాకు, నేనే పెట్టేస్తాను. తాత అయితే ఇంటికి వెళ్ళిపోయిండు. ఆ బోన్స్ చికెన్ తీసుకొని వెళ్ళిపోయిండు అనమాట. వస్తా అన్నాడు కానీ ఎప్పుడు వస్తాడో, అది వండాలా రావాలని లేట్ అవుతుంది. అందుకోసమే ఇక ఈ బస్సు రాకముందే ఎప్పుడు అయిపోలేదు. ఇది లాస్ట్ బస్ అన్నమాట మా సైడ్ రావడానికి. ఈరోజు ఎర్లీగానే అయిపోయింది చికెన్, లేకుంటే అదే ఆ బస్సు వచ్చేలోపు కొంచెం సగం మిగిలి ఉంటుంది. కానీ ఈరోజు తొందరగానే అయిపోయింది. ఎందుకు మరి చిన్న గిరాయికి ఒక్కసారి వచ్చి పడ్డది. మా ఆయన అప్పుడే ఈ గంజి కూడా కడిగేసిండు. పాపం పొద్దున్న బాగా ఇబ్బంది అవుతుందని అయ్యో ఆ కడాయి కూడా మూకుడు కూడా కడిగేసిండు. వేడి నీళ్ళు పెట్టేసి మంచిగా కడిగేసిండు. నేనైతే అన్నం కూర వండేసిన. కూర చేయమందాం అనుకున్నా కానీ మా ఆయనకు పాపం ఇటే గిరాయికి ఉండే. ఇక నేనే ఎలానో అలా చేసేసిన. ఆకలి అయితే ఫుల్ అవుతుంది. తాత ఎందుకు కుంటుకుంటూ వస్తుంది ఈ తాత. దగ్గు లేచినా బీడీలు తాగుడే అన్నట్టు ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎంత దగ్గు లేచినా ఏమైనా బీడీలు తాగుడే. ఆ తాత ఇంకా అత్త అండుకుంటుకుంటా. ఈరోజు ఎందుకు బంద్ చేసినావు అంటుండు. షాప్ అయితే ఇక క్లోజ్ చేసేసినాం. మంచిగా తొందరగానే అయిపోయింది కదా, ఇక ఆకలి కూడా అవుతుందని తొందరగానే బంద్ చేసినాం అనమాట. యాభై కూడా వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాము. తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మంచిగా మొత్తం కుడదు అనుకున్నా, ఎందుకంటే కొద్దిగా తెలుసుగా బర్డ్ ఫ్లూ వస్తుందని వెనక ముందు అవుతున్నారు పబ్లిక్. అందుకోసం నేను కుడదనుకున్నా. నిన్న కూడా కొద్దిగా తెప్పించిన, ఈరోజు కొద్దిగా తెప్పించిన. కాకపోతే మొత్తం అయిపోయింది. అంటే 2 కేజీ తెప్పించిన చికెను అని అయిపోయింది. నేను అసలు అవ్వదు అంటే ఉడవదు అనుకున్నా. నేను కూడా భయపడుతూ అమ్మేసిన. ఈరోజు కూడా అంతే, కానీ మొత్తానికైతే అయిపోయింది. ఇది అయితే టమాటా చారు. ఆ ముసలమ్మ అయితే వాళ్ళకు మనవాడు తినడానికి క్యాబేజీ కర్రీ తీసుకెళ్ళింది. నాకైతే టమాటా చారు తీసుకొచ్చి ఇచ్చింది. పాపకైతే ఇక రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆమె అయితే ఇక చదువుకున్నా అంటే అది చదువుకున్నా మొత్తం అన్నం పాప. మా ఆయన అయితే పాపం అన్నం తినని అంటాను. చదువుతా, పొద్దున చదివిస్తా, ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్. అది ఆయన పొద్దునే లేపుతా అంటారు పాప. ఆమె తర్వాత ఉండని పాపం అంటారు. కృతిక పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను ఫోన్ కూడా చేయలేదు. ఆమె రాను అన్నది పొద్దున్నే పోతున్నప్పుడు. ఉప్పు కావాలా? సరే.
సరిపోతుందా? కలియమంట బేట వేడి ఉంది. పోయిరా అమ్మ ఇంటి మరి నువ్వు పోతావా? సండే ఎగ్జామ్ అయిన తర్వాత బాగా ఎగ్జామ్ అయితే సండే వరకు. రేపు 2 ఎల్లుండి 2 ఆఫ్టర్నూన్ అంతే మార్నింగ్ ఆఫ్టర్నూన్. చాట్లు కూడా తీసుకొచ్చిండు డాడీ, నేను చెప్పలేదు కదా అంటాను. నువ్వు దించా అంటాను, అక్కడ దించింది అట్లా ఉంది. మంచిగా పెద్ద అట్లా దించు, మంచిగా పెడతా. పేపర్ తీసుకోండి, ఇప్పుడు పేపర్ తీసుకోండి. మార్కులు వేసిన మార్కర్స్ అంటాం, మార్క్ పెన్లు ఉండే మరి తీసుకొచ్చిన. ఉన్నాయా చూసినా? టేబుల్ మీద ఉన్నాయి అంటాను, నేను చూడలేదు. మా కోళ్ళు అయితే ఫస్ట్ ఎక్కువ చనిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నమాట. నిన్నటి నుంచి తెలిసిందా? బర్డ్ ఫ్లూ కాదు, మా దగ్గర ఎక్కలేదు కానీ ఏదో గొంతులో ఏదో చెప్పిండు ఆ వ్యాధి పేరు. ఇరుక్కున్నట్టు అయ్యి వాళ్ళకి ఫుడ్ తినేస్తలేదు పాపం, చిన్నపిల్లలే చనిపోతున్నాయి. నేను బర్డ్ ఫ్లూ అనుకున్నా. కాదు, మా దగ్గర ఎక్కడ లేదట. పేపర్లు అయితే ఇచ్చిండ్రు, జిల్లాలో అయితే ఎక్కడ లేదు. కానీ చికెన్ సెంటర్ల దగ్గర కూడా గిరాకీ అయితే లేదు పాపం. మేము ఒక ఆర్మీకి బంద్ చేద్దాం మరి, గిరిచెలు అమ్మదాం. ఏం చెప్తాం మరి? మొన్న స్టార్ట్ చేసినాం కానీ మళ్ళీ మంచిగా ఉండదు కదా, ఒకవేళ ఉంటే పరేషన్ అవుతుంది మళ్ళీ. మీ సైడ్ ఉందో లేదో కామెంట్ చేయండి. బర్డ్ ఫ్లూ ఉప్పు అవసరం లేదా మీకు? ఉప్పు తక్కువనే కొద్దిగా తీసుకొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అయితే బోరింగ్ వీడియో అని చాలామందికి అది 2-3 కామెంట్ పెట్టిండ్రు అనమాట. ఇక ఇది తప్ప మేము ఎక్కడికి పోలేము కదా, ఈ వీడియోస్ అయితే తీసి పెడుతున్నాము. కొంతమంది అయితే బాగున్నాయి వీడియోస్ అని పెట్టిండ్రు, కొంతమంది అయితే డైలీ ఇదే రొటీన్ అని పెడుతున్నారు. ఇక మాకు తోచింది అయితే తీసి పెడుతున్నాము. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. మా ఆవిడకైతే మంచిగా లేదు, చెప్పాను కదా, జ్వరం 2 రోజులు జ్వరం ఉంది పాపం. గొంతు నుంచి కూడా ఏదంటారు మాట్లాడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, అన్నం తినేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.